నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇవాళ నేను మరొకసారి సవాల్ విసురుతున్నా. ఇంతకుముందు కూడా సవాల్ విసిరినా. మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇవాళ ఈ ముగ్గురు ఆఫీసర్లు, ఇవాళ కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలా. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పారా వినాలని నేను అననట్టు రాసిండ్రు. మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ were discharging their lawful duties, the Honorable MLA, without any basis and provocation, had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పిండిలో వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తా ఉన్నాడు కరీంనగర్ లా అని నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటరేట్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను అన్నట్టు మీరు రాసినట్టు నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అని కూడా మీరు ఈ లెటర్ రిలీజ్ చేసి నేను అన్ని కూడా ఆల్మోస్ట్ ది సవాల్ని విసిరి ఇలా 25 తారీఖు ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. మరి మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు, నన్ను బదనాం చేసిండ్రు. మరి ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? 20 రోజులైంది. మరి మీరు రాసిన లెటర్ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా. ఏది మరి మీ వీడియో లేది అని నేను గట్టిగా అడుగుతా ఉంటే, మీడియాలలో అడుగుతా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఈ కేసు నట సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎంక్వైరీ అట. సిఐడి ఎంక్వైరీలో నాకు వాళ్ళు ఉన్న పోలీస్ ఆఫీసర్సే చెప్పారు. వీళ్ళు విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్సే నా మిత్రులు వెల్విషర్స్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వీళ్ళు సిఐడికి ఫైలు ఒక వారం 10 రోజుల క్రితం సిఐడి ఎస్పీ గారిని కలిసి డిఎస్పీ గారిని కలిసి వీళ్ళు ఇచ్చిన ఫైల్లో నేను సిపి గారిని పాకిస్తాన్ నుంచి వచ్చినవాడిని నేను అన్నా అని దాంట్లో రాసి వీళ్ళు సిఐడికి సబ్మిట్ చేసిండ్రు. సిఐడి వాళ్ళు అన్నారు మరి మీరు ఇట్లా రాసిర్రు, మరి అన్న దాంట్లో వీడియో అన్న చూపించాలి, చూపించకపోతే చాలా కష్టమవుతుంది, మరి ఇట్లాంటివి మనం ప్రూవ్ చేయలేము, ఎట్లా ప్రూవ్ చేస్తాము కాంది అనేది సిఐడి ఆఫీసర్స్ అన్నారు. అన్న తర్వాత ఎస్పీ గారు ఆడున్న సిఐడి డిఎస్పీ గారు కూర్చొని వీళ్ళు ఒక 10 days దీన్ని ఎట్లా చేద్దామని స్కెచ్ చేసి ఆడికి పోయి అసలు ఈ సిపి ఏసీపీ సిఏ దొంగలు అంటున్నా నేను. ఆ దొంగల దగ్గరికి పోయి వాళ్ళని పిలిచి అక్కడ గద్దెల దగ్గర దేవుని గద్దెల దగ్గర ఆ సిఐని పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఆ సిఐ కూడా ఎంత తప్పుడు సమాచారము ఇక్కడ నుంచి పైన సిఐడి ఆఫీసర్ అయిన సిఐడి డిఎస్పీ గారికి ఇస్తున్నాడంటే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం, మీ గ్రూప్లో వేస్తాం. మళ్ళా ఆయన ఏమని చెప్తుండు? కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండి ఇడికి. కానీ మేము ఉట్టి వాళ్ళు 4గురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీసు వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టిండ్రు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా. నేను 50 మందితో పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు మళ్ళా చెప్తున్నా, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. దయచేసి సిఐడి డిఎస్పీ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్, మీరు నాకు నోటీస్ ఇస్తే తప్పకుండా మీకు కూడా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న మీకు స్వయంగా మీకే సిఐ గారు చెప్తా ఉన్నారు 50 మందితో కౌశిక్ రెడ్డి వచ్చిండు అని ఆయన చెప్తుండు. మరి మీరు సిఐ గారిని మీరు అంటున్నారు, కేవలం అక్కడ మాత్రం వాళ్ళ ముగ్గురు ఆ దళిత మహిళా సర్పంచ్ 4గురే నాకు కనబడుతున్నారని మీరు అంటున్నారు. లేదు సార్ మేము మొత్తం బ్యారికేడ్లు పెట్టి మేము ఆపినామని నేను అంటుండు. నేను ఆడికి వచ్చింది కేవలం నేను, నా వైఫ్, నా డాటరు,
మా దళిత మహిళా సర్పంచ్ కూడా తర్వాత వచ్చిండ్రు. నా పైలట్ ఎస్కాట్ నా మూడు వెహికల్స్ తప్పితే నా స్టాఫ్తో తప్పితే ఇంకొక మనిషి కూడా నాతో అక్కడికి రాలేదు. అసలు నన్ను ఆ విధంగా మీరు వాళ్ళు చెప్పేది